నమస్తే. నమస్తే నమస్తే. ఏం పేరు? నా పేరు శంకర్. శంకర్ బాయ్. ఏం చేస్తుంటారే? నేను డిఫెన్స్లో వేస్తాను. సో ఇక్కడ ఉండేది ఎక్కడ? పటేల్ నగర్. ఇది మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. ఎట్లుందన్న మల్కాజ్గిరిలో పరిస్థితులు? అంటే ఎలక్షన్ మూమెంట్లోనే వస్తారు, ఇప్పుడు ఏం లేదు, అన్ని మూలలన్నీ దిగిపోయినాయి, ఏం అభివృద్ధి చెందలేదు, అంత వేస్ట్, ఏం లేదు. ఒకసారి కూడా రాలేదు కార్పొరేటర్ ఎవరు, ఎవరు రాలేదు, ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోరు, వేస్ట్. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళు కూడా వేస్ట్. ఏమైనా సంఘటన అయిందంటే వస్తారు, లేకపోతే రాదు. ఏదైనా అయిందనే వస్తారు, ఏమైనా గుళ్ళు ఏమైనా అయినా అది మన వచ్చినప్పుడే వస్తారు, అంత తప్ప రాళ్ళు వేస్ట్. అంతే, కాంగ్రెస్ ఓటు వేసి కూడా వేస్ట్ అండి. ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అనుకుంటా, బీఆర్ఎస్ అదే చెప్తున్నాయి కదా, మాకే అంత గుర్తులేదు, ఒక్కసారి వచ్చింది లేదు చేసింది లేదు. ఏంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏంది అభిప్రాయం? ఏంది 2.5 సంవత్సరాలు అయితే ఉంది, వేస్ట్ అని చెప్తున్నా కదా, ఏం పథకాలు ఏం లేదు, ఇప్పుడు అంతా పెరిగిపోయినట్టు, ఏం అన్ని ధరలన్నీ పెరిగిపోయినాయి, ఇంకేం లేదు, వేస్ట్, ఏం లేదు. అన్ని 6 గ్యారెంటీలు ఏమి ఇవ్వలేదు, అది ఒకటి కరెంట్ ఒకటి ఇచ్చింది, అది కూడా ఎప్పుడు చేస్తారు వాళ్ళు కూడా తెలియదు. బిల్లు ఫ్రీ ఇప్పుడైతే. సన్నబియ్యం అంటే సన్నబియ్యం ఇస్తున్నాను అంటుడు, కానీ రేషన్ షాపులు అమ్మక తింటారు, ఇంకేమన్నా పోయేసరికి అయిపోయినా అంతే. ఇంకోటి గ్యాస్ 500 సబ్సిడీ పడుతుంది అంటున్నారు. పర్లేదు గ్యాస్ సబ్సిడీ 500 ఏం లేదు. ఇంకోటి మహిళలకు 2500 అది కూడా వస్తుంది, మనం పోయి చూసుకున్నాం బ్యాంకులో, పర్లేదు 10,000 కూడా ఇస్తానంటే అది కూడా లేదు, అది కూడా లేదు. ఇంకోటి ఫ్రీ బస్ మీద ఎట్లుందంట అభిప్రాయం? మా మొగలకైతే ఫ్రీ బస్ ఏం లేదు కదా, వాళ్ళకి మంచిగా ఉంది, వాళ్ళకి మాకు రేట్లు మంచిగా. ముసలి ఎవరైనా అంటున్నారా పెన్షన్ 4,000 వస్తుందా? పెన్షన్ 4,000 అనేది కార్డు ఇచ్చారు కానీ ఇంతవరకు అయితే 4,000 కార్డు రాలేదు. మా డాడీకి ఉన్నది, మా డాడీకి ఇంకెవరు రాలేదు, మా డాడీకి 2,000 వస్తుంది అంతే, 4,000. ఎట్లుంటుందన్న మరి ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాబట్టి ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది? నాకు గెలిచి కాంగ్రెస్కి అయితే రాదు, అయితే బీఆర్ఎస్కి వస్తుంది, కాంగ్రెస్కి రాదు, బీజేపీకి అవకాశం ఉంది. గతంలో 40కి పైన సీట్లు వచ్చినాయి కాబట్టి ఈసారి ఉంటుంది ఆ టైప్ ఆఫ్ ఉండొచ్చు. జనాలందరూ ఇప్పుడు చూసి బీజేపీకి ఇస్తే బీఆర్ఎస్కి అంతే. జిహెచ్ఎంసీ నడుస్తుందా, అందుకే ఓటర్ లిస్ట్ అన్ని నడుస్తున్నాయి ఇప్పుడు. ఓటర్ ఎవరెవరు దొంగ ఓట్లు ఉన్నాయి ఏమనేది చూస్తున్నారు, కానీ కాంగ్రెస్ అయితే వేస్ట్ చేసి కూడా. ఎట్లుంటుంది మరి మళ్ళీ ఒక రాష్ట్రానికి ఎవరు సీఎం అయితే బాగుంటుంది? రాష్ట్రానికి ఇక చాలా నోట్లకి జిల్లా అంటే కేసీఆర్ తప్ప ఇంకెవరు ఉన్నాడు, ఇప్పుడు వచ్చేది కేటీఆర్ అంటారు వాళ్ళ కొడుకు, చూద్దాం. కానీ బీజేపీ కూడా ఈసారి మా టార్గెట్ నెక్స్ట్ తెలంగాణ అంటుంది, అంతగానే కాదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జర మంచిగా చేస్తుండు, పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తుంది, మంచిగా చేస్తుండు. తమిళనాడులో మన విజయ్ ఆయన మంచిగా చేస్తుండు, ఆయన వార్తలు చూస్తున్నాం కదా, బాగా చేస్తుండు. నాకు గెలిచిన వాటికైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మా అందరం కలిసి టీఆర్ఎస్కి వస్తుంది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచి పైసలు వచ్చిందే, మంచిగా ఉంటే జర మంచిగా ఉంటే బాగానే ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే వేస్ట్, డిపార్ట్మెంట్ కూడా ఏం పట్టించుకుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ వేస్ట్. రాత్రి 12 అయినా 1 గంట అయినా మంచి నిమ్మలంగా తాగకుండా తిరుగుతుంది, మల్కాజ్గిరి ఏరియా అట్లా అయిపోయింది.